ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మకమైన తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవాది దేవా, మేము అత్యల్పులము, ఎన్నిక లేని వారము, ఏ మంచి లేని వారము అయినప్పటికీ మేము పిలిచిన మీరు పలుకుతున్న దేవుడు, నీ మాట ప్రకారంగా మేము అనర్హులమైన మా మధ్యలో నీవు నివసిస్తున్న దేవుడు, మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను నాయన. పాటల ద్వారా నమ్మదగిన నీ నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతకై వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం చదువుకున్న ఈ యొక్క లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆత్మసత్యములతో యథార్థంగా మేము నిన్ను ఆరాధించగలుగునట్లు నీ వచనాల ద్వారా నాతో మాతో మాట్లాడండి. అనవసరమైన ఒక్క మాట కూడా నా నోట రానివ్వకు నాయన. బహు బలహీనరాలను నన్ను క్షమించి పవిత్రపరిచి నా నోట నీ మాటలుంచి నా ప్రాణాత్మ దేహములను మీరు స్వాధీనపరచుకొని మీ యొక్క వర్తమానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క సన్నిధి, మీ యొక్క తాకిడి మేము సంపూర్ణంగా అనుభవించలాగున మీ కృపను మాకు అనుగ్రహించమని, ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామంలో బంధిస్తూ, యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3-4 వచనాలు చదివాం కదా. ఈ వచనాలు మనం గమనిస్తే ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం కనపడతా ఉంది. అంటే మనము పాత నిబంధనలో గన నిర్గమాకాండంలో చూసినట్లయితే పాత నిబంధన భక్తులు దేవుని మందిరాన్ని ఎలా కడతా వచ్చినారు అంటే ఒక ప్రత్యక్ష గుడారంగా నిర్మిస్తూ వచ్చినారు. ప్రభువు చెప్పిన మాదిరి ప్రకారంగానే మోషే దాన్ని నిర్మిస్తూ వచ్చినాడు. ప్రత్యక్ష గుడారం అంటే మీరు మందిరం అని అనుకోవాలి. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో ఆవరణం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో ఈ యొక్క మందసం ఉంటుంది. అంటే దేవుని మందిరంలోనే 3 భాగాలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలోనికే దేవుడు దిగొస్తాడు. ఈ 3వ భాగమైన అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. ఈ మందసం మీదికి దేవుడు పైనుంచి దిగి వచ్చి ఆయన మాట్లాడేవాడుగా ఉంటాడు. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయం 22వ వచనం చదుదాము. 21 కూడా చదువుతా. నేను నీకిచ్చు శాసనములను ఆ మందస్సములో నుంచవలను. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందస్సము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పాను. అంటే ఈ మందస్సం మీద ఉన్న కరుణాపీఠం మీదికి దేవుడు దిగొస్తాడంట. నేను నిన్ను కలిసి కొనుటకు అని అంటున్నాడు. అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఈ మందస్సం మీద కరుణాపీఠం ఉంటుంది. ఈ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి, అంటే దేవదూతలు ఉంటాయి, ఆ యొక్క ప్రతిమలు. వాటి మధ్యలో దేవుడు దిగొచ్చి అక్కడి నుంచి ఇశ్రాయేలుతో మాట్లాడేవాడు, అక్కడి నుంచి మోషేతో మాట్లాడేవాడు అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మందిరం ఉందనుకోండి, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, అంటే ఇక పులిపీఠం లాగా అనమాట. అక్కడి నుండే దేవుడు మాట్లాడేవాడు ఇశ్రాయేలుతో. అది క్రమం. అలాగా దేవుడు వారితో మాట్లాడేవాడు. వాళ్ళని కలుసుకోవాలంటే అక్కడికే దిగి వచ్చేవాడు. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది, ఆ మందస్సము దేనితో తయారు చేసినారు? దేవుడు దిగి వచ్చే ఆ మందస్సం అనంటే ఇక్కడ రాసిబడింది నిర్గమాకాండం 25:10. వారు తుమ్మకర్రతో ఒక మందస్సము చేయవలెను. దేంతో చేయాలంటమ్మా? తుమ్మకర్ర. తుమ్మకర్ర అంటే తెలుసా మీకు? తెలుసు కదా, ఎట్లా ఉంటుంది?
ముళ్ళులు ముళ్ళులు ఉంటుంది కదా, వంకర టింకరగా ఉంటుంది కదా. దాంతో ఎవరైనా ఫర్నిచర్ చేసుకుంటారా? చేసుకోరు కదా. టేకు అట్లాంటి స్ట్రాంగ్ వాటితో చేసుకుంటారు. అయితే ఇది ఎక్కడ పెరుగుతుంది? తుమ్మకర్ర మనం ఇంట్లో వేసుకుంటామా? బాగా ఆహ్లాదంగా ఉంటుందనిమా వేసుకోం కదా. ఉంటే కూడా పెరికేస్తాం కదా. అంటే ఎవరికి పనికిరాని స్థితి ఇది తుమ్మకర్ర. ఆ స్థితే నీది నాది కూడా. ఈ యొక్క తుమ్మకర్ర యొక్క పరిస్థితి ఎట్లా ఉందో అన్యజనులైన మన పరిస్థితి కూడా అంతే. మనము ఇశ్రాయేలుతో సహపౌరులం కానే కాదు. అసలు వారికి మనకు అసలు కుదరదు అనమాట. వాళ్ళు మనల్ని వాళ్ళ గుడారంలోని కూడా రానివ్వరు, వాళ్ళ మందిరంలోకి కూడా మనల్ని రానివ్వరు. ఆ అన్యుల ఆవరణంలోని ఒకటి ఉంటుంది సపరేట్గా, అక్కడనే మన స్థానం. అక్కడి నుంచి ఆవరణంలోకి రాలేము, పరిశుద్ధ స్థలంలోనికి రాలేము, అతి పరిశుద్ధ స్థలం అస్సలు రాలేము. అలా అర్థమైందా? అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం అన్యజనులమైన మనల్ని అందరూ తృణీకరించినా కూడా యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఈ తుమ్మకర్ర ఎలా ఉంటుంది చూడు, ఊరి బయట ఉంటుంది కదా, ఎవరికి అక్కర్లేని స్థితిలో ఉంటుంది. అలాగనే మన జీవితం కూడా మనము ఎవరికి అక్కర్లేని తృణీకరించబడిన మనల్నే దేవుడు ప్రేమించినాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మందసం ఆ ఊరి బయట ఉన్న ఆ తుమ్మకర్రను ఎక్కడికి తీసుకొచ్చాడంటే సరాసరి అతి పరిశుద్ధ స్థలంలోనికే తీసుకొని వచ్చినాడు. అయితే మనము అతి పరిశుద్ధ స్థలం కాదు కదరా, ఆవరణంలో కూడా మనం ఉండటానికి అర్హులము, గవిని వెలుపల ఉండవలసిన వారము. ఒక మాట చూద్దాము. లేవీకాండము 13వ అధ్యాయము 45వ వచనము. మన పాపము కుష్ఠరోగుతో పోల్చబడింది. ఇక్కడ కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారమ్మా? ఊరి బయట ఉంటారు కదా, ఊర్లోకి రానివ్వరు. అక్కడ ఏమని రాయబడింది? ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల చదవండి అమ్మా ఎవరైనా. అది చా వాడి నివాసం ఎక్కడ ఉండాలా? పాలెము వెలుపల ఉండాలా. అయితే ఇక్కడ వాడు ఎలా ఉండాలట? వాడు పై పెదవి, అంతేనా? పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని అరవాల. ఎందుకంటే వాడు కుష్ఠి రోగం కలిగిన వాడు. మన పాప జీవితం కూడా అలాంటిదే. మనం కూడా నేను అపవిత్రురాలని మనము అరవలసిన వారం ఉన్నాం, గవిని వెలుపల మనం ఉండవలసిన వారం ఉన్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన అపవిత్రతను పోగొట్టుట కొరకై పరిశుద్ధుడైన ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆ గవిని వెలుపల ఉండవలసిన మనల్ని పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని రావటం కొరకై తాను ఆ స్థలానికి వెళ్ళినాడు. యేసు ప్రభు ఎక్కడ శిక్ష నొందినాడు? ఎక్కడ సిలువ వేయబడినాడు? గవిని వెలుపల కదా, ఊరి బయట ఆయన సిలువలో మరణించాడు. కారణం ఏంటంటే అక్కడున్న నన్ను తన అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని రావడం కొరకై ఆయన అక్కడ తాను మరణం పొందినవాడుగా, మన స్థానాన్ని ఆయన తీసుకున్నవాడుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా తుమ్మకర్ర నలుపు జీవితం, ఆ పాప జీవితాన్ని చూపిస్తుంది. అయితే తుమ్మకర్ర లాంటి మన జీవితాన్ని ఆయన మార్చివేసి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది, మనల్ని పవిత్రపరిచింది. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా మనకు తెల్లని వస్త్రాలు ఇవ్వబడినాయి, ఆ నలుపు పోయింది, పరిశుద్ధంగా చేయబడినాం, దేవుని బిడ్డలమైనాం. ఇక్కడ యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర నిడివికి చినిగిపోయి. ఎందుకు చినిగిపోయిందమ్మా అంటే మనలాంటి వారికి ద్వారం అక్కడ తెరవబడింది అన్నమాట. మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగే వారంగా దేవుడు తన మరణము ద్వారా చేసినాడు. మధ్యవర్తిత్వం అక్కడ నిర్వర్తించినాడు. నరునికి దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన చనిపోవడం వల్ల మనకు మార్గం ఏర్పడింది. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడు? నేనే
మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి యొద్దకు వెళ్ళారు. మన కొరకై ఆయన తాను మార్గముగా చేయబడ్డాడు గనుక మనం ఆయన్ని నిరంతరము మనం స్తుతించిన రుణస్థులమే. అక్కడ గవిని వెలుపల ఉండాల్సిన మన జీవితం ఎట్లా ఉందంటే, ఇందాక చెప్పారు కదా, తుమ్మకరకు ఏముంటాయమ్మా? ముళ్ళులు ఉంటాయి. ముళ్ళ వంటి మన జీవితం, ఇతరులను గాయపరిచే జీవితం. న్యాయాధిపతిలో చూస్తే అక్కడ ముళ్ళ చెట్టుని వెళ్ళి అడుగుతాయన్నమాట. అడిగితే ఆ ముళ్ళ చెట్టు ఏమని చెప్తుంది అంటే, నేను రాజుగా ఉండు మాకు అని అంటే, చూడండి న్యాయాధిపతులు 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. ఈ అన్ని చెట్లు వెళ్ళి తమకు రాజుగా ఉండి ఒక్కొక్క చెట్టును అడుగుతూ వస్తాయి. తర్వాత ఒలివ చెట్టును అడుగుతాయి, అంజూరపు చెట్టును అడుగుతాయి, ద్రాక్షవల్లిని అడుగుతాయి, నువ్వు మాకు రాజుగా ఉండని చెట్లన్నీ వెళ్ళి అడుగుతాయి. అయితే అవేమంటాయంటే, మేము మా పని చేయకుండా రాజుగా ఉండి ఇటు అటు ఊగులాడడానికి మేము రాజుగా ఉండాలనుకుంటున్నాం, మేము అలా ఉండము, మేము దేవునికి ఆయన ప్రజలకు ఉపయోగపడతామని ఈ చెట్లు చెప్తాయి. కానీ ముళ్ళ చెట్లు ఏం చెప్తుందంటే 15వ వచనం చదవమ్మా. చూసారా ముళ్ళ చెట్టు స్వభావము? అసలు మంచి చెట్లైన ఒలివ చెట్లు, ద్రాక్ష చెట్లు ఎంత విధేయతగా అవి మాట్లాడుతున్నాయి, ఎంత తగ్గింపుగా మాట్లాడుతున్నాయి. ఈ ముళ్ళ చెట్టు అహంకారం చూసారా? మీరు నా నీడకి రాకపోతే నేను మిమ్మల్ని కాల్చేస్తాను. అంత చెడు స్వభావం. దానికి నీడ ఉంటుంది అసలు? ఎవరన్నా దాని నీడని ఆశ్రయిస్తారా? ఇది ఏం చెప్తుంది? నా నీడకి రండి అంటారు. ఎంత పొగురు కదా, ఎంత గర్వం! ఏం లేకున్నా అది గర్వం. నన్ను కదా అడిగినారు వీళ్ళు రాజుగా ఉండాలని అని మాట్లాడుతూ ఉంది. మన స్వభావం కూడా ఇలాంటిదే. దేవునిలోనికి రాక మునుపు మనం ఇలాగ ఇతరులను గాయపరిచే వారమే, పనికి మాలిన వారమే, గర్విష్ఠులమే, మనిష్టానుసారంగా తిరిగిన వారమే. కానీ ఇలాంటి వారమైన మనల్ని దేవుడు కోరుకున్నాడు. ఇలా గాయపరిచే వారిని, ఇతరులను బాధించే వారిని మనల్ని కోరుకొని ఆయన ఏం చేసినాడంటే ఈ తుమ్మకూరను కోరుకొని మందసముగా చేసినాడు. మందసం ఎట్లా ఉంటుందమ్మా? దానికి ఒక కొలతలు ఉంటాయి. చక్కగా దాని పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ చక్కగా దేవుడు ఆడ కొలతలు ఇచ్చినాడు. అవి వంకర టింకరగా ఉంటుందా? మందసము ఉండదు కదా, చక్కగా ఉంటుంది. అంటే వంకరైనటువంటి మన జీవితాన్ని ఆయన ఒక క్రమంలో పెట్టినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన బాధ నొందినాడు, ఆయన శ్రమ పొందినాడు. కానీ మనకు ఒక క్రమమైన జీవితం ఇచ్చినాడా లేదా? రక్షించబడిన మన జీవితాన్ని మనం గమనిస్తే, ఒకప్పుడు నేను ఎట్లా ఉంటుంది? అసలు వేరే వాళ్ళు మంచి నేను ఓర్చుకోలేకపోయేదాన్ని, అసూయపడేదాన్ని, అవమానపరిచేదాన్ని, అనుమానించేదాన్ని, చాటుగా దూషించేదాన్ని, ఒకరిని ప్రేమించే స్వభావమే లేదు. కానీ క్రీస్తులోనికి వచ్చినాక దినదినము ఆ ప్రభువు తన బిడ్డల ద్వారా, సహవాసం ద్వారా మనల్ని మలుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు కోపపడేదాన్ని, ఇప్పుడు కోపం లేదు. ఒకప్పుడు నన్ను కొట్టేవాళ్ళని కొట్టేదాన్ని, కానీ నన్ను కొట్టేవారి కొరకే ఇప్పుడు ప్రార్థించే అనుభవంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చినాడు. వారి కొరకై కన్నీరు గార్చే అనుభవంలోకి తీసుకొని వచ్చినాడు. ఒకరి బాధ నా బాధగా అనుకొని నేను ప్రార్థించే అనుభవంలోకి తీసుకొని వచ్చి, ఎంత గొప్ప సంగతి! ఇలాంటి మార్పు ఈ లోకంలో ఎక్కడైనా కలుగుతుందా? ఎవరైనా తీసుకొని రాగలరా? ఎవ్వరు తాగరు కదా. ఆ సిలువ రక్తము నిన్ను అలాగున మార్చేసింది, రూపాంతరం పొందించేసింది. దినదినానికి ఆయన రూపంలోనికి ఆయన మనల్ని మలుస్తూనే ఉన్నాడు. మనం ఇప్పుడు అన్యుల దగ్గర, లోకస్తుల దగ్గర మనం కూర్చొని మాట్లాడగలమా? వాళ్ళతో పాటు చెట్ట బట్టలు వేసుకొని వారి చేసే అపహాస్యపు మాటలు, సరసోక్తులు మనం పలకగలమా? అక్కడి నుంచి లేచిపోవడానికి మన మనసు తొందరపడదు. అక్కడ అపవిత్రత ఉందని లే అని చెప్తారు. ఎవరు ఎదంతా ఎట్లా ఇచ్చింది మార్పు? ఎవరు తీసుకొని వచ్చినారు? మన అమ్మ నాన్న కొడితే వచ్చిందా? ఇంకెవరన్నా మనల్ని గర్దిస్తే వచ్చిందా? యేసయ్య తన ప్రేమతో నన్ను మార్చిన. మనకు తెలుసు కదా, 1 కొరింథీ 1 అధ్యాయంలో ఇలాంటి వారమమ్మ మనము
బలహీనులము, వెర్రివారము, ఎన్నిక లేని వారము, నీచులైన వారం, అలాంటి వారమైన మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుట కొరకే ఆయన బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నేను ఈ లోకంలో కానీ, కుటుంబంలో కానీ, మన బంధువుల్లో కానీ, మనం ఉన్న చోట కానీ మనం గమనిస్తే అందరితో అత్యల్పులం, అందరిలో పనికి మాలిన వారం, ఏ మంచి లేని వారం, ఏ అర్హత లేని వారం, ఏ యోగ్యతలు కూడా లేని వారం, ఏ తలాంతులు కూడా లేని వారం. అటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకుని ఎక్కడికి తీసుకొచ్చినాడు? గవిని వెలుపల ఉండాల్సిన మనల్ని ఊరిలోకేమి, మందిరంలోకేమి, పరిశుద్ధ ఆవరణమేమి, పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఒక మందసంగా, ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చినాడు. అంతేకాకుండా మన నిర్గమాకాండంలో చదివితే ఆ మందసము మేలిమి బంగారుతో పొదిగించబడుతుంది అన్నమాట. ఎక్కడ దాని నలుపు కనపడదు, దాని వంకర కనపడదు. ఆ మేలిమి బంగారం మన ప్రభువే. మన పాప జీవితం అంతా ఆయన కప్పివేసి ఇప్పుడు ఎట్లా కనబడుతుంది? తుమ్మకర్ర బంగారంలాగా కనపడతాం. ఆ రీతిగా దేవుడు మనల్ని ఎంత అసలు ఎక్కడ పెట్టినాడమ్మా? ఆవరణంలో కూడా పెట్టలేదు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో. ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలం దూరం నుంచి చూడడానికి కూడా మనకు అర్హత లేదు. అసలు అతి పరిశుద్ధ స్థలం గురించి హెబ్రీలో రాయబడుతుంది, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే వెళ్తాడంట అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంత పవిత్రమైంది. అలాంటిది ప్రతి దినదినము మనం వెళ్ళడం ఏంటి? మనమే అక్కడ ఉంటున్నాం అతి పరిశుద్ధ స్థలంలో. ఆ మందసం మనమే. ఎందుకని చెప్తున్నారు చెప్పండి? ఇందాక మనం చదివినాం నిర్గమాకాండము 25వ అధ్యాయము. ఏమని చదివినాము? వారితో మాట్లాడడానికి ఆయన ఎక్కడికి దిగి వస్తున్నాడమ్మా? 22. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీదను శాసనములు గల మందసము మీద నుండి, చూడండి, అంటే నీ మీద నుండి ఇతరులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీలోనికి ఆయన దిగి వస్తున్నాడు, నీలో ఆయన నివసిస్తున్నాడు, నీ ద్వారా ఇతరులకు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ దినాన రక్షించబడిన మనము క్రీస్తు సువార్తను మన నోటారా మనము ప్రకటిస్తున్నాం. ఎవరు? మనలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ ప్రేరేపణిస్తున్నాడు. వాళ్ళకి నా ప్రేమను తెలియపరచు అన్నప్పుడు మనము నోరు తెరిచి ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత! నేను వారికి అది రాయబడింది, నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదని. ఎక్కడి నుంచి? మందసం నుండి. ఆ మందసముగా నన్ను చేశాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి! ఆయన చేసిన త్యాగం అంత గొప్పది కనుకనే దేవుడు మనల్ని అంత అతి పరిశుద్ధ స్థలంలో, ప్రాముఖ్యమైన స్థానంలో మనల్ని ఉంచినాడు. అంతేకాదు, ఇందాక మనం మొదట్లో చదివినాం కదా, ఆ మాట ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 4వ వచనంలో, తాపబడిన నిబంధన మందసము ఉండెను, ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను కదా. మన్నాగల బంగారు, మన్నా అంటే జీవవాక్యము కదా. ఈ పరిశుద్ధ గ్రంథమే నేడు మనలో ఆయన తన వాక్యాన్ని ఉంచుతూ ఉన్నాడు. అంతేకాకుండా అహరోను చిగురించిన కర్ర ఫలించే జీవితానికి గుర్తు, మనలో జీవం ఉంచుతున్నాడు. మనము ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్తలో చెప్పబడుతుంది, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవ నదులు పారును. మనలో నుండే జీవం పెళ్ళుబికి ఎదుటి వాళ్ళు ఫలించేటట్లుగా, ఎదుటివారు బ్రతికేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. మన సాక్ష్యం వల్ల ఇతరులను బ్రతికిస్తున్నాడు, ఇతరుని దేవుని దగ్గరికి రప్పిస్తున్నాడు. అట్లాంటి చిగురించే కర్రగా నన్ను చేసినాడు. ఎండిపోయిన ఊరికి బయట ఉండవలసిన ముళ్ళ కంప లేకపోతే ముళ్ళ కర్ర వంటి నీ జీవితాన్ని చిగురించే కర్రగా దేవుడు చేసినాడు. అంతేకాకుండా ఇంకోటి, నిబంధన పలకలు. ఈ క్రొత్త నిబంధన ఆయన నీతో నాతో చేసిన వాడుగా ఉంటాడు. ఇంతకు అనర్హులం మనం, ఏ మంచి కూడా మనలో లేదు. కేవలం ఆయన యొక్క కృపను బట్టి ఆయన ఇదంతయు మన పట్ల జరిగేసి మనము ఆ రీతిగా మందసముగా చేయబడుట కొరకై, మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి నేరుగా చేరుట కొరకై ఆయన మన కొరకై సిలువలో ప్రాణం పెట్టినవాడుగా ఉన్నాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నవాడుగా ఉన్నాడు.
ఆయన అలాగును మరణించటం వల్లనే ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ తెర నిలువుగా చిలుతా వచ్చింది, మనకు ద్వారం తెరపడింది కదా. ఇంత మంచి దేవుణ్ణి మనము ఊరికే ఉండగలమా? స్తుతించకుండా ఉండలేము. హృదయమార మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అంతేకాదు మన కొరకై ఈ లోకమే మనకు ఎండుగా కదా, యుగ యుగాలు ప్రభుతో మనం ఉంటాం, నిత్యము నిత్య జీవం కలిగి ఆయనతో సంతోషిస్తాం, ఆయనతో ఆరాధిస్తాం. కాబట్టి కొద్ది మాటలతో మన ప్రభుని హృదయమారా ఆరాధిస్తాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.